బంగారు రాజా చాంగు చాంగు బంగారు మచ్చార మగరీడ మనసైన మగధీర మనసయ్యాలని ఉందిలే చాంగిరే చాంగు చాంగు రెడీ రెడీ. ఆకాశం అమ్మాయి ఆనందం అల్లరి చేస్తే నాలాగుంటుంది నాలాగుంటుంది. తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ ఎదురు చూసాని పూల జల్లుకి వర్షమా వలపుల వర్షమా కాచుకున్నాని మొదటి ముద్దుకి కన్ను మూయల చెవి మోగల ముద్ద మింగల నొట నవ్వల చెయ్యింపల కలు కదపల ఆ విసుగులో ఏ మెరుగల చూసానే అమ్మా ఒళ్ళంతా పులిసిపోయింది. సిగ్గులేకపోతే సరే గుళ్ళోకి వచ్చా ఒళ్ళేర్పులేంటి? అప్పుడే మీకు ఒళ్ళేపులు వచ్చేసాయా? అది కాదు రాజేశ్వరి, నాకు ఉదయాన్నే లేవడం అలవాట్లేదు. 6 గంటలకు బస్సు వస్తుందంటే నువ్వేమో ఉదయం 3 గంటలకే నిద్ర లేపావు. అవునక్క, పాపం బావగారిని 1 గంట ముందు లేపితే సరిపోయింది కదా. అంటే 2 గంటలకేగా. రేయ్ పదండ్రా, త్వరగా పూజ పూర్తి చేసి తర్వాత హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. సరదాగా రోడ్డు పక్కన బండి దగ్గర ఆగి ఇడ్లీలు తిందావా? నేను ఇంతవరకు తినలేదు. అలాగమ్మా, తిందాం. అయితే మావా కోడళ్ళిద్దరూ రిక్షా మాట్లాడుకుని వెళ్ళి ఇడ్లీ తినేసి రండి. అదేంటి జగదీశ్వరి? లేకపోతే ఏంటండి, బండి దగ్గర మనం టిఫిన్ చేస్తుంటే ఎవరైనా చూస్తే సరదా కోసం అనుకోరు, మన బిజినెస్ దివాలా తీసింది అనుకుంటారు.
అదేదో చిన్నపిల్ల అడిగితే దానికి మీరు తలొప్పడం ఏమిటి? అమ్మా ఇవాళ ఒక్కరోజైనా బాబాయిని స్వతంత్రంగా ఉండివ్వు. అంటే ఏంటి నాన్న నీ ఉద్దేశం? ఊరుకో జగదీశ్వరి, పాపం అసలే విజయేంద్ర నోట్లో నాలుక లేనివాడు. ఎందుకు అలా బెదరకూడదు? కరెక్టే కరెక్టే. నువ్వు కూడా వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అయిపోయావు అనమాట. తోడు. సరే పదండి పదండి. అక్కడ చెప్తుంది వాళ్ళు పడతానులే. కర్నూలు అభిమాన ప్రజలందరికీ, ఎంతో ప్రేమతో అభిమానంతో వచ్చిన మీ అందరికీ నా నమస్సుమంజలి. థ్యాంక్ యూ సో మచ్. కలవారి కోడలు ఎలా ఉంది? సూపర్, థ్యాంక్ యూ. అందుకే మీకోసం మా కలవారి కోడలు టీం మొత్తం వచ్చేసాం. మిమ్మల్ని ఎలా ఆనందపరచాలో అలా ఆలోచిస్తూ, మీ ఆదరణతో మిమ్మల్ని ఆనందింపచేస్తూ, మీ అభిమానాన్ని పొందుతూ ఎప్పుడు ఇలాగే ఉంటామని మీకు ప్రామిస్ చేస్తున్నాను. మీ అందరికీ కలవారి కోడలు ఎంత నచ్చిందో ఈ థియేటర్ చూస్తేనే తెలుస్తోంది. వింటుంటే ఏదో అనుకున్నాను కానీ మీ అభిమానాన్ని ఇంత గొప్పగా చూపిస్తారని అనుకోలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్. మా సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఇంత 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 గొప్పగా చేస్తున్నందుకు థ్యాంక్ యూ కర్నూల్. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? కర్నూల్ ఊరిని ఒక్కడు సినిమాలో చూశాను, మళ్ళీ ఇవాళే ప్రత్యక్షంగా చూస్తున్నాను. మాలాంటి ఫ్యామిలీ మీ ఇంట్లో కూడా ఉందా లేదా? మా కలవారి కోడళ్ళు ఫ్యామిలీలో మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? మరి మా చెంచత్ అంటే లేదంట. ఏంటి నేనంటే ఇష్టం లేదా? మీ చెంచుని, మీ చెంచు లక్ష్మిని మీరు ఇష్టం లేదంటే నేను ఏడుస్తాను. ఇప్పుడు ఇష్టం లేదు అని అంటే చాలా ఇష్టం అని అర్థం. అవునా? అవునవునవునవును. క్యారెక్టర్ ఒక బాంబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇంట్లో ఇలాంటి అత్త ఉందా? ఉండాలని కోరుకుంటున్నారా? వద్దా? చాలా ఆనందంగా ఉంది. ఒక వారం రోజులు అన్నం తినకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. అసలు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాటలు రావడం చాలా కష్టంగా ఉంది. అసలు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సీరియల్ ఏది అంటే ఫస్ట్ కలవారి కోడలకి వర్తిస్తుందన్నమాట.
అసలు సీరియల్స్ ప్రపంచానికి కొత్త ఒరవడి సృష్టిస్తుంది ఈ కలవరి కోడలు సీరియల్. అవునంటారా కాదంటారా? అవును. చూసారా నేను ఎంత అమాయకురాల్లో? ఇద్దరు కోడళ్ళు నన్ను మోసం చేస్తున్నారు కదా. అమాయకురాలే కదా, మోసం చేస్తున్నారు కదా. బాగున్నారా? వీళ్ళిద్దరిలో మీకు ఎవరు నచ్చారు? లేఖనా, అక్షర్నా? ఫస్ట్ టైం చూశాను, సినిమాకే చూశాను, కానీ సీరియల్ కి ఈ రేంజ్ లో. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లేఖకిస్తున్నాను, మాట్లాడండి. మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి, మా సీరియల్ ని ఇంతగా ఆదరిస్తూ వచ్చి ఇంతగా డెవలప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. కర్నూలు కలవారి కోడళ్ల ప్రేక్షకులకందరికీ నమస్కారం. కాబోయే అత్తగార్లకి, కాబోయే కోడళ్ళకి, ఇక్కడికొచ్చిన అత్తగార్లకి, కోడళ్ళకి మా కలవారి కోడళ్ల టీం తరఫున శుభాభివందనాలు. మా అమ్మాయి జగదీశ్వరి, మా తమ్ముడు విజయేంద్ర 25వ వివాహ మహోత్సవానికి మీరందరూ విచ్చేసినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్. అత్తయ్య మావయ్య గారిని ఊరేగింపులో చూసిన వాళ్ళంతా పెళ్లి ఊరేగింపు అనుకున్నారు, కానీ పెళ్లి 25 ఏళ్ళైందని ఎవ్వరూ అనుకోలేదండి. ఏంటి మీరు నన్ను మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు? నిజం అత్తయ్య, మీరు అచ్చం కొత్త పెళ్లి కూతురులానే ఉన్నారు. నిజం జగదీశ్వరి. ఊరుకో అక్క, నువ్వు కూడా ఏంటి చిన్నపిల్లలా? అమ్మా, నిజంగా చెప్తున్నాను, ఎంత కలగా ఉన్నావో తెలుసా? కావాలంటే వీడియోలో చూడు. నేను రాకపోవడంతో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. మేము లేకపోవడంతో నువ్వు బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. ఏయ్, నన్ను కొట్టండి, తిట్టండి, నో ప్రాబ్లం, కానీ నా క్యారెక్టర్ మీద దెబ్బ కొడితే ఐ కాంట్ బేర్. ఏంటండి మీరు చేసింది? నాకు పిచ్చి లేదని మీకు డాక్టర్ సర్టిఫికేట్ చూపించినా కానీ ఎల్లుండి పౌర్ణమి, ప్రతి పౌర్ణమి రోజున మా రేఖకి పిచ్చెక్కువవుతుంది, మిమ్మల్ని ఏమైనా చెయ్యొచ్చు అని జానకి దేవిని పంపించేస్తారా? ఎక్కడ శ్రీరామ్? ఎక్కడున్నాడు? లేళ్లే, వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు. నువ్వు కూడా మీ పిన్ని గదికెళ్ళు, పాపం బాగా అలసిపోయినట్టుంది. వెళ్తాను. మీ అందరినీ ఒకే ఒక దెబ్బతో నాశనం చేసే ఐడియా ఆలోచించి అప్పుడు వెళ్తాను. ఏంటత్తయ్య ఏదో ఐడియా అంటుంది? ఏం చేస్తుంది? దాని మొహం అమ్మా, అదేం చేయదులే, నువ్వేం భయపడకు, అదేమీ చేయదు. దాని అరుపులన్నీ ఒత్తు తరుపులు. ఎవరి వదిన ఒత్తు తరుపులు? ఎవరి వదిన ఒత్తు తరుపులు? రెండోదినా? రేయ్ అమ్మా, నా కారు ఖాళీ కదా, నీ పెళ్ళాన్ని పిల్లల్ని తీసుకొని ఎటైనా షికారుకు వెళ్ళి. అలాగే. ఎలా జరిగిందని అడగనొదినా. ఈ రోజు రాత్రి నిద్రపోకుండా మీ ఫంక్షన్ వీడియో మొత్తం చూస్తాను.
నర్స్ సంగతి ఎత్తకపోతే బాగుండు. అదేంటి అక్షర అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అవును, నర్సు వస్తానని చెప్పింది ఇంకా రాలేదా? ఇప్పుడే వస్తానందా వదినా? అవును వదినా, నేను వచ్చేసరికి ఇంట్లో ఉంటానని చెప్పింది. అమ్మా, ఇప్పుడు ఈ నర్సు గోలేంటి నా ప్రాణానికి? నీ ప్రాణానికి కాదే, నీ కడుపులో ఉన్న బిడ్డ ప్రాణానికి. రాని అమ్మా, వస్తే మంచిదే కదా. అవునవునమ్మగారు, చాలా మంచిదమ్మగారు. గుడ్ ఈవినింగ్. రామ్మా. తనే నా కూతురు. 3వ నెల, కంటికి రెప్పలా చూసుకోవాలి. మంచిది, నేను కాపాడుతాను. మరి మీరేం చేస్తారు? అమ్మాయి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. సారీ, నేను మా బాస్ చాలా తక్కువ మాట్లాడతాం. బాసా? ఎవరు? ఈవిడ మీ భార్య? పోనీ ఈయన మీ ఆయన? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆ అబ్బాయి మా అల్లుడు. టైటిల్ బాగుంది. ఏంటి? ఏం లేదు మేడం. ఇంతకీ మీ బాస్ ఎవరో? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే మా బాస్ గాడు. సర్లే, పైన గెస్ట్ రూమ్ ఉంది, అక్కడుండు. రూమ్ లో టీవీ ఉందా? ఉంది. డివిడి ప్లేయర్ ఉంది. అవన్నీ నీకెందుకు అమ్మాయి? నువ్వు మా అమ్మాయి చూడడానికి వచ్చావా లేక సినిమాలు చూడడానికి వచ్చావా? అసలు నువ్వు నర్సింగ్ కోర్స్ చేసావా? ఇంతకీ నీ పేరేంటి? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయ, ఇలా క్వశ్చన్స్ వేసి కన్ఫ్యూజ్ చేయకండి. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను. కన్ఫ్యూజన్ లో ఎక్కువ మాట్లాడేస్తాను.